అండ్ నువ్వు ఆ కాళ్ళు మొక్కే దగ్గర నిజంగానే మొక్కినావు కదా, అట్లా ఫీల్ అవుతూ? అవునన్నా. అంటే నిన్ను మీ ఫ్రెండ్స్ కానీ, దగ్గర వాళ్ళు కానీ, ఇంట్లో వాళ్ళు కానీ అట్లేంది ఆయన కాళ్ళు మొక్కినావు నువ్వు అట్లా ఏమని అడగలేదా? లేదు లేదన్న, మనం ఆన్ స్క్రీన్ ఉన్నంతసేపు కాన్సెప్ట్ కి మనం 100కి 200% న్యాయం చేయాలి అంతే. జనరల్ గా కొంతమందికి ఆ రిక్వైర్మెంట్స్ ఉంటాయి కొన్ని. నేను చూడండి ఆయన నా దగ్గరికి రావద్దు, అటు ఉండాలి, ఇది ఇటు ఉండాలి, ఇట్లా చెప్తుంటారు కదా. అట్లాంటి డిమాండ్స్ ఏమన్నా నువ్వు చేస్తుంటావా షూటింగుల్లో? స్క్రిప్ట్ ఏం చెప్తే అదే చేస్తావు? లేదన్న, స్క్రిప్ట్ ఏం చేస్తుంది, స్క్రీన్ ముందుసేపు మన యాక్టర్స్ స్క్రీన్ పక్కకు వచ్చినా మన రియాలిటీ లైఫ్. ఎందుకనంటే పర్టికులర్గా ఈ ఫీల్డ్లో అమ్మాయిలకు వచ్చినప్పుడు చాలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మనం స్క్రిప్ట్ కోసం అని పనిచేసినాం అనుకో, ఆమె ఈజీగా చేసిస్తుంది అన్నీ ఇట్లా ఇట్లా అంటారు. లేదు చేయలేదు అనుకో, పొగర్రా వేరేలాగా మాట్లాడుతుంది, టిక్కు అని మళ్ళీ ఇట్లా అంటారు. దాన్ని ఎట్లా బేరీజ్ వేసుకుంటున్నావు, అంటే ఎట్లా ఫేస్ చేస్తున్నావు నువ్వు అది? స్టార్టింగ్ లో నాకు కూడా వచ్చినాయి అన్న, బేసిక్ గా ప్రాబ్లమ్స్ వచ్చాయి చాలా వరకు. లైక్ రిలేటివ్స్ నుంచి బయట నుంచి చాలా సఫర్ అయ్యాము. సో ఎప్పుడైతే ఇంకా నాకు ఫాలోయింగ్ కొంచెం స్టార్ట్ అయ్యి నాకు కొంచెం బెనిఫిట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుంది, పబ్లిక్ నన్ను ఎప్పుడైతే ఐడెంటిఫై చేస్తున్నారు, అప్పటి నుంచి ఫ్యామిలీ వాళ్ళు పుషప్ చేస్తున్నారు. నువ్వు ముందుకెళ్ళు, వెనక్కి బ్యాక్ స్టెప్ వెళ్ళకు. ఒకసారి ముందు అడుగు వేసావు అంటే ముందుకు వెళ్తూనే ఉండాలి. వెనక్కి స్టెప్ వేసినావు అంటే వెనక్కి వచ్చేసావు, వేస్ట్. ఇంకా నువ్వు ఇంత కష్టపడి ఇంత హార్డ్ వర్క్ చేసి వేస్ట్ అని ఇంత వాళ్ళు సపోర్ట్ ఇచ్చారు.